వెల్కమ్ టు అక్షర టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. రాజన్నపేటలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి ఘనంగా పాలాభిషేకం. దివ్యాంగులకు ఉచిత బ్యాటరీ సైకిల్స్ పంపిణీ చేసిన వర్ధనపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజ్. బీసీ ఎస్టీ హాస్టళ్లను ఆకస్మిక తనిఖీలు చేపట్టిన ఎమ్మెల్సీ డాక్టర్ కంచెల శ్రీకాంత్. విద్యా వ్యవస్థను మరింత పటిష్టం చేస్తాం ఎంపీ బస్తీపాటి నాగరాజు. కాల్వ శ్రీరాంపూర్ పోలీస్ స్టేషన్ను సందర్శించిన సిపి. ఇక వివరాల్లోకి వెళ్తే, బైక్లకు షోరూమ్ నుండి వచ్చిన సైలెన్సర్స్ కాకుండా మాడిఫై చేసుకున్న వాహనదారులకు కొర్రడ జులిపించారు. వరంగల్ ట్రాఫిక్ పోలీసులు వరంగల్ కాజీపేట హన్మకొండ పరిధిలోని సైలెన్సర్ మాడిఫై చేసుకుని ధ్వని కాలుష్యానికి కారణం అవుతున్న పలు వాహనాలను సీజ్ చేసి వాటి సైలెన్సర్లను ఎంజీఎం జంక్షన్లో రోడ్ రోలర్ సహాయంతో తొక్కించారు. రాత్రి 6 గంటల నుండి రాత్రి 11 గంటల వరకు జరిగిన స్పెషల్ డ్రైవ్లో 150 వాహనాలు సీజ్ చేశామని, సైలెన్సర్ మాడిఫైతో ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని, ఎవరైనా సైలెన్సర్ మాడిఫై చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, వాహనాలు కొనిచ్చే తల్లిదండ్రులు పిల్లల వాహనాలను సైలెన్సర్ మార్చకుండా చూసుకోవాలని, అదేవిధంగా కాలేజీ యాజమాన్యాలు కూడా విద్యార్థులకు సైలెన్సర్ మార్పిడిపై అవగాహన చేయాలని, రోడ్ సేఫ్టీ ప్రతి అందరూ పాటించాలని వరంగల్ ట్రాఫిక్ ఏసీపీ సత్యనారాయణ కోరారు. వరంగల్ సిటీ అంబేద్కర్ గారి ఆదేశాల మేరకు రాత్రి 6 గంటల తర్వాత 6 నుంచి 11 గంటల వరకు కూడా స్పెషల్ డ్రైవ్ చేయడం జరిగింది. ఈ స్పెషల్ డ్రైవ్ లో ఇప్పటివరకు 155 వెహికల్స్ పట్టుకోవడం జరిగింది. అంటే సైలెన్సర్ మాడిఫైడ్ వెహికల్స్ పట్టుకోవడం జరిగింది. వాళ్ళందరం కూడా మనము కౌన్స్ చేయడం జరిగింది. ఆ మాడిఫైడ్స్ చేంజ్ చేసి ఆ చేంజెస్ పట్టుకొని ఈ రోజు మనం డిస్ట్రక్షన్ చేసిన వాటిని మనం డిస్ట్రాక్ట్ చేయడం జరిగింది. అద్భుతంగా చదువుతాము. వీటితో ఏంటంటే అందరికీ కౌన్స్ చేయడం వల్ల తర్వాత ఈ సమాజానికి కూడా తెలియాలి, ఇది వీళ్ళు చేయడం వల్ల డిస్టర్బ్ అవుతుంది, పబ్లిక్ హెల్త్ ఖరాబ్ అవుతుంది, సౌండ్ పొల్యూషన్తో హృద్రోగులు ఉన్న ప్రాంతం. ఇప్పుడు వరంగల్ మనకి ఏం చేయమంటే పెద్ద పెద్ద హాస్పిటల్స్ కోసం దూర ప్రాంతం అందరికి వస్తూ ఉంటారు. ఆ వచ్చినాడు పోతూ ఉంటాడు పాపం, చిన్న ఆటోలో పోతే ఒకేసారి పోయి సైలెన్సర్ ఒకేసారి రేజ్ చేసి విపరీత సౌండ్స్ చేయడం వల్ల ఏమవుతాడో అతను ఇంకొద్ది ఉన్నటువంటి రోగం ఎక్కువ అవకాశం ఉంది. ఇటువంటి పరిస్థితిని మనకు అందజేయడం కోసం సార్ చెప్పిన ఉత్తర్వుల మేరకు మనం సీరియస్ చేయడం జరిగింది. ఈ సీరియస్ చేయడం 150 వరకు ఈ వరకు మనం డిస్ట్రక్షన్ చేస్తాము. ఇంకా ఇప్పటి నుంచి మనం చెప్పేది, ఇక ముందు ఎవరైనా ఇటువంటి వెహికల్స్ ఇటువంటి చర్యలు పాల్పడితే వాళ్ళ వెహికల్స్ సీజ్ చేయడంతో పాటు వాళ్ళ 3 నెలల వరకు లైసెన్స్ మనం క్యాన్సిల్ కోసం ప్రయత్నం చేస్తున్నాం. ఆర్టీఓ గారితో కూడా ఆల్రెడీ మాట్లాడారు. వాళ్ళు రిపోర్ట్ ఇవ్వడం క్లోజ్ చేస్తూ చెప్తున్నారు. ఒక 3 months అతను వెహికల్ నడపలేడు, 3 months వెహికల్ సీజ్ అయిపోతుంది. దీంతో 2 వైపులు నష్టపోతారు. మనకి ఇప్పుడు అంతగా ఇప్పుడు ఇక్కడ నడిపేవాళ్ళందరూ కూడా బాగా ఉన్నోళ్ళని కాదు, వాళ్ళు ఆర్థికంగా లేనివాళ్ళు తల్లిదండ్రులు పిల్లల బాధ భరించలేక కోరిస్తున్నారు. ఈ తల్లిదండ్రులకి ఈ విషయం తెలియాలని చెప్పేసి తల్లిని చెక్ చేసుకుంటారు. ఒక చేసి పోలీసు వాళ్ళు అంటే చూసారి మన బండి కరెక్ట్ సర్వీస్ ఉందా మార్చడం కూడా అడుగుతారు. కాలేజీలు అడుగుతాయి. కాలేజ్ యాజమాన్యాలు కూడా నేను పీఈటీ కానీ సపరేట్గా వాళ్ళు ఎవరికి సాఫ్ట్వేర్ చెప్పాను ఏంటంటే, ఒకసారి మీరు ఆ యాడ్ లెవెల్ చెక్ చేయండి, వెహికల్స్ కరెక్ట్ ఉందా లేవా, మీరు కరెక్ట్ పనులు తిరుగుతా లేదా, మన కాలేజ్ కూడా తీసుకురాలేదు. ఇప్పుడు పట్టుకున్నాం వాళ్ళ కౌన్సిల్ ఫస్ట్ వాళ్ళ కాలేజ్ పేరు అడుగుతాం.
అడిగినప్పుడు వాళ్ళ కాలేజ్ యాజమాన్యం ఎంత పర్ఫెక్ట్గా చేస్తుందని చెప్పేసి తెలుస్తూ అవకాశం. కాబట్టి అందరికీ వాళ్ళకు చెప్పేది ఏంటంటే మీరు గౌరవం పెంచుకోవాలంటే పిల్లలకు గౌరవం నేర్పండి. సంస్కృతి పని కూడా ఎట్లా ఉండాలా, రోడ్డు మీద రోడ్డు సేఫ్టీని ఎట్లా పాటించాలా, ట్రాఫిక్ రూల్స్ ఎట్లా ఫాలో అవ్వాలని చెప్పేసి తయారు చేయడం ఉద్దేశంతో నేను చేయడం జరుగుతుంది. ఇది అందరూ కూడా ఒక సదుద్దేశంతో మంచి కార్యక్రమం భావించి ఇక ముందు ఎటువంటి పిల్లలు ఎటువంటి చర్యలు పాల్గొంటూ చూడాలనుకోవచ్చు. కుప్పం జనసేన కార్యాలయంలో ఏర్పాటు చేసి పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో మొదట సభ్యత్వం పార్టీ సమన్వయకర్త డాక్టర్ నరేష్ నమోదు చేసుకోవడం మొదలుపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అలాగే 10 రోజులు జరిగే ఈ ఉన్నతమైన కార్యక్రమాన్ని ప్రజలు జనసేన కార్యకర్తలు అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరారు. 18 నుంచి 60 సంవత్సరాల వయసు గలవారు నమోదు చేసుకోవడానికి అర్హులని తెలిపారు. 5 లక్షల బీమా పాలసీలు ఇవ్వడం జరుగుతుందని తెలియజేశారు. ముందు చేసుకున్న వారు మరలా రెన్యువల్ చేసుకోవాలని పిలుపునిచ్చారు. जय जनसेना जय जनसेना जय जनसेना जय पवन कल्याण जय पवन कल्याण जय पवन कल्याण जय पवन कल्याण जय जनसेना जय जनसेना नायकत्व वर्धिल्लाले पवन कल्याण नायकत्व वर्धिल्लाले प्रदेश नायकत्व वर्धिल्लाले प्रदेश नायकत्व वर्धिल्लाले प्रदेश नायकत्व वर्धिल्लाले जय जनसेना जय जनसेना जय जनसेना जय जनसेना जय जनसेना जय जनसेना जय हिंद जय हिंद నేనే కాల్ చేస్తాను. మెసేజ్ చేయండి, మెసేజ్ రిప్లై ఇస్తాను. మొదలుపడి మన ప్రభావాలకి పోయి మనం మంచి చేసే కార్యక్రమాన్ని మనం గర్వానికి సమాధానం చెప్పడం మనం చేసే కార్యక్రమం మంచిగా బాగా చేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు 2 లక్షల రుణమాఫీ చేయడం సంతోషకరమని అన్నారు పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అధ్వానంగా ఉన్న ఇచ్చిన మాట ప్రకారం రైతు రుణమాఫీ చేస్తున్నామని పేర్కొన్నారు. రైతు రుణమాఫీతో పెద్దపల్లి నియోజకవర్గంలో దాదాపు 17,000 మంది రైతులకు లబ్ధి చేరుతుందని తెలిపారు. ఈ దశాబ్దపు అతిపెద్ద వేడుక రైతన్నలకు రుణమాఫీ పండుగని ఎమ్మెల్యే కొనియాడారు. రుణమాఫీ చేసిన సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, జిల్లా మంత్రి శ్రీధర్ బాబు, రాష్ట్ర మంత్రులకు ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం క్యాంప్ కార్యాలయం నుండి బైక్ ర్యాలీతో వెళ్లి జెండా చౌరస్తా వద్ద బాణసంచా పేల్చి సంబరాలు జరుపుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 31,000 కోట్ల రూపాయలతోని రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో రైతు రుణమాఫీ ప్రక్రియ కొద్దిసేపటి కిందనే ముఖ్యమంత్రి గారు ప్రారంభించడం జరిగింది. ఇది తెలంగాణ రైతుల పక్షాన, ముఖ్యంగా పెద్దపల్లి జిల్లా రైతుల పక్షాన మేము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి మా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నాం, శుభాకాంక్షలు వ్యక్తం చేస్తూ ఉన్నాం. ఇంత పెద్ద నిర్ణయం తీసుకొని గతంలో ఎన్నడూ లేని విధంగా, గతంలో ఎప్పుడు మరి ఇంత పెద్ద ఎత్తున దాదాపు 31,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 29 రాష్ట్రాలలో ఏ రాష్ట్రంలో కూడా రైతులకు సంబంధించినటువంటి రైతు రుణమాఫీ జరగలేదు. మరి వాళ్ళ జరిగింది అని అంటే అది నిజంగా కూడా. ఇల్లందు మండలం సుదిమిల్ల రైతు వేదిక భవనంలో రైతు రుణమాఫీ నిధుల విడుదల కార్యక్రమం. ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులతోటి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముఖాముఖి కార్యక్రమాన్ని వీక్షించిన రైతులు అనంతరం ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ప్రధాన బాణసంచాలు కాల్చి సంబరాలు చేసుకున్న రైతులు. చిన్న
లోన్ 75,000 ఉంది సార్, వడ్డీతోని రుణమాఫీ 75,000 ఉందా? అవును సార్. ఎట్లా అనిపిస్తుంది మొత్తం 75,000 ఒకేసారి? తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు వ్యవసాయానికి ఇచ్చేటటువంటి జిఎస్డి దీనివల్ల వారి యొక్క జీవన శిక్షణలే కాకుండా రాష్ట్రం యొక్క ఖజానాన్ని కూడా బాగుందా సార్? బాగున్నారా? 4 ఎకరాలు తప్ప ఒకేసారి చేసి చూపించిన మీలాంటి ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ కి మీలాంటి వాళ్ళకి ఈ మా యువ రైతులు ఎప్పుడు రుణపడి ఉంటాము. అదే విధంగా వ్యవసాయం చేయాలని లేనివాడు అందరినీ కలిపేటోడు ఆనాటి రోజును తెస్తాడు. ఆ మాట ప్రకారమే 2 లక్షల రుణమాఫీ రైతు రుణమాఫీ చేసిన గొప్ప తెలంగాణ ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి గారికి సంబంధించిన శాఖ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు గారికి, పట్టి గారికి, శ్రీనివాస్ రెడ్డి గారికి అందరూ కూడా పేరు పేరు నమస్కారం, ధన్యవాదాలు. చాలా సంతోషం. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతు సోదరులందరూ కూడా ఒక పండుగ వాతావరణం లాగా మనం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి జిల్లా కలెక్టర్ గారు, ఎంపీడీసీలు, వ్యవసాయ అధికారులు, మున్సిపల్ చైర్పర్సన్ గారు, మాధవరావు గారు, కాంగ్రెస్ పార్టీ వివిధ హోదాలు ఉన్నటువంటి నాయకులందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు, నమస్కారం. ముఖ్యంగా మోసం చేసి మాటలు చెప్పడం పాటలు చెప్పినటువంటి ప్రభుత్వాన్ని మీరందరూ కూడా పాల్గొని ఇంధన పదార్థం తెచ్చుకొని ఇంధన పదార్థంలో ఉన్నటువంటి రైతు సోదరులందరూ కూడా రుణమాఫీ అనేది ఒక రైతుల్ని కాపాడినట్టు గొప్ప ప్రభుత్వం కాపాడుతుందని కూడా భావించాల్సిన అవసరం ఉంది. తెలంగాణ రాష్ట్రంతో పాటు భారతదేశం ఎక్కలేని విధంగా ఈ రైతు రుణమాఫీ తీసుకురావడం అనేది రైతులందరూ కూడా అదృష్టంగా భావించాలి. ఇప్పుడే ప్రజలు ముఖ్యమంత్రి గారు చెప్పారు, వరంగల్ జిల్లాలో రైతు డిక్లేర్ సభలో మనందరి జాతీయ నాయకులు 5 ఏళ్ల వైసీపీ పాలనలో జగన్ కడుతున్నవి ఇల్లు కాదు ఊర్లు అంటూ కోట్ల రూపాయలతో ఫేక్ ప్రచారం చేసుకున్నారు. జగన్ వాస్తవంగా కట్టిన ఇల్లు ఇసుక గుళ్ల కంటే ఘోరంగా ఉన్నాయని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. పేదవాడి ఇల్లంటే ఇంత అశ్రద్ధ, ఇంత అవినీత, ఇంత దుర్మార్గం, ఇంత బాధ్యత. ఒక పేదవాడు సామాన్యుడి ఇల్లు అది కిచెన్ అండి, ఇది కిచెన్, గ్యాస్ స్టవ్ కూడా పట్టదు. చూడండి ఎలా ఎలా మీ పునాదులు ఎంత బలంగా ఉన్నాయో చూడు జగన్. నీ కొంప పునాదులు ఎలా ఉన్నాయి, పేదవాడి ఇల్లు పునాదులు ఎలా వేసావో చూడు. అడు చూడండి. అరే ఒక మంచి కూడా పేరేచర్లలో నాసిరకంగా జగనన్న కాలనీ ఇళ్ల నిర్మాణం. పేక మేడల్లా కూలిపోతున్న గుత్తేదారులకు బిల్లుల చెల్లింపు.
బూడిద పోసి కడుతున్నారు. బూడిద పోసి బూడిదే చేతులు నీళ్లు పడతాయండి. అవునా కన్స్ట్రక్షన్ అదే నాది నేను అదే తీసే వరకు ఎంత అమౌంట్ ఇచ్చినారా కానీ మీరు చేస్తానా 1.30 ఇచ్చినామన్నా. మళ్ళీ ఆ ఇల్లు ఒకటి కట్టినాడు, పెయింట్ వేరే కొట్టిండన్న. కాళోజీ కళాక్షేత్రం నిర్మాణ పనులను ఆగస్టు 15 కల్లా పూర్తి చేయాలని హన్మకొండ జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య అధికారులను నిర్మాణ సంస్థ ప్రతినిధులను ఆదేశించారు. శుక్రవారం హన్మకొండ బాలసముద్రంలోని నిర్మాణంలో ఉన్న కాళోజీ కళాక్షేత్రం పనులను కలెక్టర్ పరిశీలించారు. ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ మాట్లాడుతూ వాతావరణంలో మార్పుల ద్వారా ఎగువ ప్రాంతాలలో ఏలూరు జిల్లాలో పడుతున్న భారీ వర్షాల నేపథ్యంలో ఏలూరు జిల్లా వ్యాప్తంగా ఉన్న కాలువలు, వాగులు, నదులు విస్తృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో ప్రజల యొక్క ఆస్తి, ప్రాణాలకు నష్టం జరగకుండా పలు జాగ్రత్తలను తెలియజేశారు. మన ఏలూరు ప్రజలకు మరియు ఏలూరు ప్రాంతం ద్వారా ప్రయాణాలు చేసే ప్రజలందరికీ మన ఏలూరు పోలీస్ తర్వాత ఏపీ పోలీస్ తరఫున ఒక విజ్ఞప్తి. ఈ వాగులు, వంకలు, ఈ వరదల ప్రభావంతో, వర్షాల ప్రభావంతో కొంచెం ఉధృతంగా ప్రవహిస్తున్నందున కొన్ని ఇంటర్నల్ రోడ్స్ మునిగి ఉంటాయి. అవి కొంచెం త్వరగా వెళ్ళాలన్న ఆతృతతోటి కొందరు ప్రయాణికులు సాహసం చేయడానికి ప్రయత్నిస్తుంటారు. దయచేసి అట్లాంటివి చేయొద్దు. పోలీస్ పికెటింగ్ కూడా పెట్టడం జరిగింది. అయినా కూడా ప్రజల తరపున కూడా అలాంటి వాగులు వెహికల్స్తో కానీ నడకతో కానీ దాటడానికి ప్రయత్నం చేయవద్దు. ఇలాంటి ఇన్సిడెంటే మనకి ఇప్పుడు చూసుకుంటే చాలా లక్కీగా ఒక 5 మెంబర్స్ని వేలేరుపాడు మండలంలో అతి కష్టం మీద రెస్క్యూ చేయగలగడం జరిగింది. కాబట్టి ఇట్లాంటి ఇష్యూస్ ఉన్నాయి. కాబట్టి ఈ వాగుల్ని మీరు దాటడానికి అనవసరమైన సాహసం చేయొద్దు. ఈ వరదలు, వానలు వృద్ధి తగ్గే వరకు మీరు ప్రయాణాలను కొంచెం రిస్ట్రిక్ట్ చేసుకుంటే మంచిదని మా విజ్ఞప్తి. థ్యాంక్ యూ. దేవరపల్లిలో మునుపెన్నడూ లేనంతగా విపరీతంగా వర్షంతో రోడ్లు జలమయం కావడంతో వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఎస్బీఐ బ్యాంక్ లోపలికి చేరిన వర్షపు నీరు లోపలికి కూడా వెళ్ళిపోయినాయి సార్. అందరూ నీళ్ళల్లో ఉన్నారు. మళ్ళీ మొత్తం అంతా వాటర్ బయట మొక్కల్లోకి వచ్చేసింది కానీ లోపల
తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ నూతన కార్యవర్గం నియామానికి ఎన్నికలు అనివార్యమైతే ఉత్తర తెలంగాణలోని వరంగల్ జిల్లాకు అవకాశం ఇస్తూ ప్రస్తుతం మహాసభలలో సీనియర్ కార్యదర్శి పదవిలో సేవలందిస్తున్న వంగేటి అశోక్ కుమార్ అధ్యక్షుడిగా నియమించాలని కోరుతూ ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలోని 6 జిల్లాల ఆర్యవైశ్య మహాసభల అధ్యక్ష కార్యదర్శులు స్టేట్ కౌన్సిల్ సభ్యులు ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. వరంగల్లో నిర్వహించిన ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధుల సమావేశంలో తీర్మానం చేసుకుని రాష్ట్ర మహాసభలకు పంపించారు. రాష్ట్ర మహాసభ అధ్యక్షుడు అమరవాది లక్ష్మీనారాయణ నాయకత్వంపై మాకు సంపూర్ణ విశ్వాసం ఉంది అని ఆర్యవైశ్యులు అన్నారు. పిఎస్టీలుగా అంటే అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, కోశాధికారులు మరియు రాష్ట్ర కౌన్సిల్ అందరినీ కూడా ఈ వేదికకు పిలవడం జరిగింది. జనగాం, ములుగు, భూపాల్పల్లి, మహబూబాద్, వరంగల్ జిల్లా మరియు హనుమకొండ జిల్లా మొత్తం 6 జిల్లాల సందర్భంలో ఈరోజు ఈ సమావేశం, ఈ వేదిక ఏంటంటే రాష్ట్ర కార్యవర్గంలో మొన్న 9వ తారీఖు నాడు జూలై నెలలో 18 మందితోటి ఈసీ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. అట్టి మీటింగ్ లో మేమందరం కూడా ఈ సబ్జెక్ట్ ఎన్నికల సబ్జెక్టు విషయమే కానీ అన్ని విషయాలు మాట్లాడితే అందులో ఒక మిదిదొడ్డి శ్యామ్ వారు ఒకరు మాత్రమే కొంత మాట్లాడడం జరిగింది. అయినా మళ్ళీ కూడా లాస్ట్ కు వ్యతిరేకించకుండా సంతకం కూడా పెట్టిపోయాడు. కానీ అప్పుడే అనుకున్న మాట ఏంటంటే 35 కోట్ల నుంచి 40 కోట్ల రూపాయల కార్యక్రమం అంటే మనకు బాగాయితులో ఉప్పల్ బాగాయితులో 5 ఎకరాల ల్యాండ్ ఇచ్చారు కాబట్టి అటు ల్యాండ్ లో బిల్డింగ్ కన్స్ట్రక్షన్ మరియు ఫంక్షన్ హాల్ మరియు అన్ని విధాల ఎందుకంటే కొన్ని సంఘాలు వచ్చాయి కాబట్టి ఎవరి వాళ్ళకు రూమ్లు కూడా అరేంజ్ చేసుకుంటూ చేయాలనే సందర్భాన్ని పురస్కరించుకొని 17 మందికి 17 మంది కూడా ఏకీభవించి అదే అమరావతి లక్ష్మీనారాయణ గారిని కొనసాగించుకుంటూ కార్యవర్గాన్ని కొంత మార్పులు చేర్పులు చేయమని చెప్పి చెప్పడం జరిగింది. అందరం కూడా దానికి సరే అని చెప్పి అనుకున్నాం. ఆ తర్వాత ఈ నెల 20వ తారీఖు నాడు అన్ని జిల్లాల పిఎస్సీలను పిలిచి ముఖ్య కార్యవర్గాన్ని పిలిచి మీటింగ్ ఏర్పాటు చేసి కొనసాగేలా చూడాలనుకున్న సందర్భాన్ని పురస్కరించుకొని ఇంతలో అనుకోకుండా మిదిదొడ్డి శ్యామ్ గారు వారి జిల్లాకు పోయిన తర్వాత వ్యతిరేక పవనాలతోటి మాట్లాడడం జరుగుతుంది. కానీ మేము ఇచ్చిన మాట ప్రకారం ఇప్పుడు కూడా ఉంటున్నామన్న గారు అందరికీ కూడా చెప్పే మాట ఏంటంటే ఉత్తర తెలంగాణకి సంబంధించిన ఆ రోజులలో ఇప్పటి వరకైతే మాకు జనరల్ సెక్రటరీ పోస్టు మిత్తింటి వెంకన్న గారు ఉన్నప్పుడు ఉండే మీకు ఎన్నికలు జరగకుండా అదే అమరావతి లక్ష్మీనారాయణ గారు కనుక కొనసాగితే తప్పకుండా మాకు జనరల్ సెక్రటరీ ఇవ్వండి, లేదా ఉత్తర తెలంగాణలో రాష్ట్ర ఎన్నికలు జరిపితే ఉత్తర తెలంగాణకు మాత్రమే నామినేషన్ చేసే అర్హత, నామినేషన్ లో భాగంగా ఉత్తర తెలంగాణలో మాకే కార్యవర్గానికి రాష్ట్ర కార్య అధ్యక్షునిగా కొనసాగేలా చూడవలసిందిగా కోరుతున్నాం. ఎందుకంటే గతంలో దక్షిణ తెలంగాణ వరకే ఇప్పటి వరకు కూడా అక్కడి రాష్ట్ర అధ్యక్షులు కొనసాగుతున్నారు. మాకు బైలాస్ ప్రకారం గతంలో 2000 తెలంగాణ వచ్చిన తర్వాత బైలాస్ లో కూడా ఉత్తర తెలంగాణ గీసారని చెప్పి మనం రాసుకోవడం జరిగింది. దాన్ని పురస్కరించుకుని అడుగుతున్నాం. మాకు అర్హత ఉంది కాబట్టి మీ అందరికీ కూడా తెలియపరుస్తూ రాష్ట్ర నాయకత్వానికి అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తూ మాకు సహకరించవలసిందిగా కోరుతున్నాం. శుక్రవారం కాజీపేట దర్గాలోని బస్తీ దవాఖానాను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా బస్తీ దవాఖానాకు సంబంధించిన గదులను వైద్యులు, సిబ్బంది, ప్రజలకు వైద్య సేవలు అందించే రికార్డులను కలెక్టర్ తనిఖీలు చేశారు. వైద్యులు, సిబ్బంది హాజరు గురించి కలెక్టర్ ఆరా తీశారు. వైద్య సేవల కోసం అక్కడికి వచ్చిన పేషెంట్లతో మాట్లాడి ఆసుపత్రిలో అందిస్తున్న సేవలను, మందుల లభ్యత వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వైద్యులు, సిబ్బందితో కలెక్టర్ ప్రావీణ్యం మాట్లాడుతూ వైద్య సేవల కోసం వచ్చే వారికి ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా భరోసాను అందించాలని కలెక్టర్ సూచించారు.
మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.